ఈ ఉదయకాలము ఈ కొడుకుని బట్టి ఈ వార్షికోత్సవ సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. చర్చ్ అందరం గట్టిగా దేవుని హల్లు చెప్తాం. హల్లెలూయా. చాలా మంచి దేవుడు. ఆయన మంచితనాన్ని సమృద్ధిగా మనందరి జీవితాల్లో బయలుపరుస్తున్న దేవుడు. గొప్ప కృపను బట్టి దేవుడు ఈ శ్రేష్టమైన సదుపాయం మనందరికీ కూడా దయచేస్తూ ఉన్నాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇంకొకసారి నేను దైవజనులు అబ్రహం సార్ గారికి, రిప్కా మేడం గారికి, సేవకులందరికీ కూడా నేను ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నిన్నటి దినము దేవుని వాక్యంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం చూసుకున్నాం. ఈ సమయం కూడా కొద్ది నిమిషాలు మనము రాత్రి వర్తమానానికి కొనసాగింపుగా కొన్ని ఆత్మీయ సత్యాలు మనం చూసుకుంటాం. మాట్లాడేవాడు పరిశుద్ధాత్మయే. మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ లేఖనాన్ని చూస్తాం. మన హృదయానికి ఆత్మ సంబంధమైన సత్యాన్ని ఎక్కించగలిగే వ్యక్తి, ఆపాదించగలిగే వ్యక్తి, బోధించగలిగే వ్యక్తి, అర్థం చేసుకోగలిగినట్లు నేర్పించే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి అందరం కలిసి చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుతాం. 1, 2, 3 స్టార్ట్. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఈ ఏర్పాటు దేవుడు సమృద్ధిగా మన అందరి జీవితాలకు దయచేసిన దేవుడుగా ఉన్నాడు. ఇది దేవుని అనాది ప్రణాళిక. ఇది దేవుని నిత్య సంకల్పం. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ ప్రణాళికను, ఈ ఉద్దేశాన్ని తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్న మనుషుల పట్ల దేవుడు ఈ ఏర్పాటు ఎంతగానో తన హృదయంలో కలిగి ఉండిన దేవుడుగా ఉన్నాడు. అయితే సంఘ కాలంలో దేవుని అపోస్తలులు, దేవుని బోధకుల ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ ఆత్మీయ సత్యాన్ని సంఘానికి దేవుడు బయలుపాటు చేయడం అంతా కూడా జరిగింది. హల్లెలూయా. సో దేవుడు మన కొరకు రాయించిన పరిశుద్ధ గ్రంథం అంతటిని బట్టి ఎప్పుడు కూడా మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బద్దులమై ఉన్నాం. వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. రాయబడిన లేఖనం బట్టి దేవునికి మనం చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. రిఫార్మేషన్స్ అంతా కూడా భూమి మీద విప్లవాత్మకమైన మార్పు చేర్పులంతా కూడా మనుషుల ద్వారా బైబిల్ గ్రంథం ద్వారా ఉనికిలోకి తీసుకొని రాబడింది. బైబిల్ని తమంతట తాము చదువుకుంటూ దేవుని మీద ఆధారపడి, ప్రభువా బైబిల్ తెరుస్తూ ఉన్నాను, నేను గ్రహించగలిగినట్లు నా కళ్ళు తెరిపించి నాకు బోధించండి అని భక్తులు పలువురు వారి కొరకు వారే చదువుకుంటున్నట్లుగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు సమాజంలో వాళ్ళు చూస్తున్న తంతుకు అతీతంగా, సమాజంలో వాళ్ళు వింటున్న బోధలకు, ఆత్మ సంబంధంగా జరుగుతున్న ఆచారాలకు అతీతంగా వాక్యంలో నుంచి వాళ్ళు సత్యాలు గ్రహించగలిగినారు. ఆ సత్యం ప్రకారం జీవిస్తూ ఆ సత్యాన్ని ఇతరులకు బోధించగలిగినారు. గొప్ప గొప్ప మార్పులు సార్వత్రిక సంఘంలో చోటు చేసుకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అంటే బైబిల్ చదవగలిగిన శ్రేష్టమైన గ్రంథం బైబిల్. దేవుడు ఈ పుస్తకాలన్నీ కూడా 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయా గ్రంథకర్తలను ఒకటే ఆత్మదేవుడు ప్రేరేపించి, అభిషేకించి, పురుకొల్పి ఈ గ్రంథం అంతా కూడా రాయించి పుస్తకం రూపేణ మన అందరి కొరకు దేవుడు పొందుపరిచాడు. హల్లెలూయా. చాలా ఫ్రీగా, ధారాళంగా కూడా మనం ఈ పుస్తకాన్ని మన చేతుల్లో కలిగి ఉన్నాం. అందుకే మనము దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను మనము లేఖనములో నుంచి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా స్వీకరించడానికి, గ్రహించడానికి మనం పూనుకోవాలి. ఆ రకంగా అంతరంగంలో నుంచి పెను మార్పులు చోటు చేసుకుంటాయి. మన జీవితం ఎన్నో రెట్లుగా ప్రభావితం చెందుతుంది, మార్పు చెందుతుంది, వికసించబడుతుంది, వెలిగించబడుతుంది. చాలా మందికి వెలుగు వచ్చేంత స్థాయికి వెలిగించబడుతుంది. ప్రభువు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసి ఏదన్నా కూడా అండి
మాకు పలానా వాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి, మేము ఆత్మీయంగా అనుసరించే వ్యక్తి కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మేము నమ్మేస్తాం, ఇలాగ ఎవరు ఉండకూడదండి. ఓకే, మాకు వీళ్ళు బాగా ఆత్మీయమైన వ్యక్తులు, లేదా మా ఆత్మీయ తండ్రి గారు, లేదా మా ఆత్మీయ తల్లి గారు, వీరు ఏమి చెప్పినా కూడా మేము ప్రమాణంగా తీసుకుంటామండి, మా జీవితాలకు ప్రమాణంగా తీసుకుంటామని చెప్పేసి గుడ్డిగా మనం ఎవరిని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పుస్తకము, అలాగే రాయించిన ఆయన కూడా పుస్తకము గ్రంథకర్త, గ్రంథము గ్రంథకర్త, ఇద్దరు కూడా మన అందుబాటులో ఉన్నప్పుడు దయచేసి మనం అందరం కూడా వాక్యాన్ని వాక్యంతో పోల్చుకుంటూ, లేఖనాన్ని ఇంకో లేఖనంతో సరిచూసుకుంటూ, ఆత్మగ్రహింపుతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వెలిగింపులోకి ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో ఒక దైవజనుడు చాలా బాగా దైవ సేవ చేస్తూ ఉన్నాడంట. తర్వాత చాలా సంఘాలు ఆయనకున్నాయి, ఆయన కింద అసిస్టెంట్ పాస్టర్గా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఇవంతా జరుగుతూ ఉన్నాయంట. జరుగుతూ ఉంటే ఒకనొక సందర్భంలో ఆయనకి పెళ్ళి అయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నారు, కింద అసిస్టెంట్స్ ఉన్నారు. అంటే జీవితాలనే కుటుంబాలనే వదిలేసి ఆయన నమ్ముకుంటూ, ఆయన చూసి ఎగ్జాంపుల్గా మాదిరిగా ఫాలో అయ్యి పరిచయకు వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఒకనొక సందర్భంలో సడన్గా కట్ చేస్తే ఆయన ఒక యవనస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడంట. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, వీళ్ళు ఉన్నారు. అందరూ వింటున్నారా? ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అర్థమైందా? ఆల్మోస్ట్ యవన ప్రాయంకి వచ్చారు, పెళ్లి చేసే వయసు పిల్లలు వచ్చినారు. ఆయన సడన్గా ఒక యవనస్తురాలు పెళ్లి చేసుకున్నాడంట. అందరూ షాక్ అయ్యారంట. మనం ఎట్లా పెడతామంటే ఇదేనమ్మా ఇదే అని అంటాం. అట్లా అనుకున్నారు అందరూ కూడా. చెయ్యి ఇట్లా పెట్టలేదు కానీ అందరూ అదే అనుకున్నారు, ఇదేనమ్మా ఇది అనుకున్నారంట అందరు. ఓకే, కింద కుటుంబాలు, జీవితాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు అన్నీ వదిలేసి కింద అసిస్టెంట్ పార్క్ కూర్చోలు అందరూ కూడా లోపల ఇదేందయ్యా ఇదా అనుకున్నారు. కానీ గమ్ముకున్నారు. ఉండబట్టలేక ఒక యవనస్తుడు బాగా దేవుని కోసం వాడబడాలని చెప్పేసి, అంటే అన్ని మనుషులు గమనిస్తారండి, అన్ని అనుకరించాలని కోరుకుంటారు. మాకు నేర్పించే వాళ్ళు ఒకరు ఉంటారు, దిక్సూచిగా ఒకరు ఉండాలని కోరుకుంటారు. చేసి మాస్టర్ గారు గౌరవంతోనే, వినమ్రతతోనే, భయంతోనే, మాస్టర్ గారు ఇది కరెక్ట్ కాదు కదా, దైవజుండా, గొప్ప దైవజుండా, ఇది కరెక్ట్ కాదు కదా అన్నట్లుగా ఆయన మాట్లాడితే, ఏమిటి నీ అహంకారము అన్నాడంట. అర్థమైందా? ఏమంటివి అన్నట్లు. నాకు దేవుడు చెప్పాడు చేసుకోమని, ఏం చేసుకున్నానంట. నాకు దర్శనం కలిగింది, ప్రభు నేరుగా మాట్లాడాడు, చేసుకోవాలంట. చాలామంది అట్లా మాట్లాడితే ఓమో దేవుడు మాట్లాడుంటాడేమో అనుకుంటారు. ఆ లెక్కన దేవుడు మాట్లాడకుండా చేసుకుంటే వాళ్ళ పరిస్థితి బాగుంది కదా. ముస్లిమ్సే మేలు కదా. మీకు అర్థమవుతుందా? దాని ప్రత్యేక దేవుడు మాట్లాడాలా? మీకు అర్థమవుతుందా? అంటే చేసిన చెడుని ఆయన దేవుడు చెప్పినట్లుగా, నాకు దేవునితో నేరుగా సంబంధం ఉంది కదా, దేవుడు నాతో నేరుగా మాట్లాడుతుంది కదా, ఇది దేవుడు నాకు ఇచ్చిన కొత్త ప్రతిష్ఠిత, సేవా పరిచర్య విస్తరించడానికంట. సేవా పరిచర్య విస్తరించేదానికంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అట్లా మనము అందరినీ అన్నిటినీ గుడ్డిగా ఆచరించాల్సిన అవసరం లేదు. లేఖనం ప్రమాణం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనంతో సరిచూసుకుంటూ, వాక్యాన్ని ఇంకో వాక్యంతో, వచనాన్ని ఇంకో వచనంతో సరిపోల్చుకుంటూ మనం ముందు కొనసాగుతూ ఉంటే ఆత్మదేవుడు ఆ ప్రకారంగా సత్యాన్ని మనకి అంచెలంచెలుగా అంతకంతగా బోధిస్తూ బయలుపరుస్తూ ముందుకు నడిపిస్తారు. ప్రభు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బెరియా సంఘం వాళ్ళు ఉన్నారంట. బెరియా సంఘం వాళ్ళ గురించి బైబిల్లో మెచ్చుకోబడింది అనమాట. వాళ్ళంట కొందరు బోధించారంట, బాగా బలంగా బోధించే వాళ్ళు, బాగా అనర్గళంగా మాట్లాడుతూ, బాగా గంభీరంగా బోధిస్తూ ఉంటే వాళ్ళు బోధిస్తూ ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా వాక్యంలో ఉన్నాయో లేవో చెక్ చేస్తూ ఉన్నారంట. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా తాలింపు వేసేటప్పుడు కానీ, ఈ పప్పులు దినుసులు వేసేటప్పుడు కానీ గరిట అటు ఇటు వేయిస్తారు, చూసారా? మాట్లాడితే అర్థమైందా? అట్లా బెరియా సంఘం వాళ్ళంటే బైబిల్ని అటు ఇటు వేయిస్తూ ఉన్నారంట. చెప్పేది కరెక్టేనా, ఆ పేజీలు చెప్తా ఉన్నారంట అటు ఇటు అని చెప్పేసి. అర్థమైందా? మంచి లక్షణం. హల్లెలూయా. ఎవరు చెప్పేది ఏదన్నా కూడా బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వీ హ్యావ్ టు చెక్ ఇట్ థరోలీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో ఉందా లేదా, వాక్యమేనా కాదా, దేవుని ఆత్మ ఆమోదం ఉందా లేదా. చూడండి, వాక్యాన్ని తీసుకొని వక్రీకరించే వాళ్ళు ఉన్నారు, తప్పుగా బోధించే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని వాక్యం వెలుగులోనే చూడాలి. ఒక వచనాన్ని ఇంకో వచనంతో మనం సపోర్ట్ తీసుకుంటూ మనం మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. చేయవచ్చు అని అక్కడ బైబిల్లో ఉందా? చేయకూడదు దాన్ని సపోర్ట్ చేసేలాగా, నరహత్య చేయకూడదు అని సపోర్ట్ చేసేలాగే వాక్యాలు ఉంటాయి, కానీ పర్లేదు అనేలాగా ఏ వాక్యాలు ఉండవు. అలాగే వాక్యము దేన్ని ప్రమాణంగా మనకు నేర్పిస్తా ఉందో, వచనం వెంబడి వచనంగా, లేఖనం వెంబడి లేఖనముగా, ఒక దగ్గర అలాగే ఇంకో దగ్గర అలాగే ప్రస్తావించబడతా ఉన్నప్పుడు మనం దాన్ని ఉన్నతముగా ఆత్మీయ ప్రమాణంగా తీసుకుంటూ ఆ వెలుగులో, ఆ వాక్య వెలుగులో మన జీవితాలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్యం కూడా ఆత్మ సంబంధమైన సత్యం అన్నమాట, ఆత్మ సంబంధమైన వెలిగింపు అన్నమాట, సంఘానికి ఆత్మ ద్వారా అపోస్తల ద్వారా అనుగ్రహించబడే ప్రత్యక్షత అన్నమాట. హల్లెలూయా. పౌలు గారి గురించిన ప్రస్తావన పేతురు గారు చేస్తూ, వీళ్ళ గిల్లి కజ్జాలు భలే ఉంటాయి, యోహాను గారివి, పేతురు గారివి, పౌలు గారు భలే ఉంటాయి. దొరకరు కానీ గిల్లి కజ్జాలు ఆడేస్తారు బాగా అన్నమాట. మత్తయి సువార్త పేతురు గారు శిష్యుడు రాస్తారు, పేతురు గారు రాసినట్లే. మలుకును చెవి మీద వేసింది పేతురు గారు. ఎవరు? మలుకు అనే ఆయనకి యేసు ప్రభువుని పట్టుకోవడానికి గుంపు వస్తారు కదా, అప్పుడు ఒక చెవి తగినతారు కదా, పేతురు అనమాట. మత్తయి సువార్త రాయించింది పేతురు గారే. అర్థమైందా? అక్కడ ఆయన శిష్యుల్లో ఒకడంటాడు, ఆయన చెప్పుకోడు, పేరు చెప్పుకోడు, సొంత పేరు రాసుకోడు. యోహాను గారేమో మొహమాటం లేకుండా పేతురు నేను శిష్యుడు అని రాసేస్తాడు. మీకు అర్థమైందా? వీళ్ళు బల్లె గిల్లి గజలు ఆడుకుంటారు. ఓకే. పౌలు గారు వచ్చేసరికి దిస్ థింగ్ కంటిన్యూస్. పేతురు గారు పౌలు గారి గురించి ఏం రాస్తారంటే, పౌలు గారు ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అవి చాలా ఉన్నతమైన ఆత్మీయ సత్యాలు, అవి అందరి గ్రహింపుకు అందుబాటు అయ్యేలాగా లేవు, వాటిని గ్రహించలేక కొంతమంది విద్యావిహీనులు తమ స్వనాశనానికే వాటిని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారని పేతురు గారు కితాబు ఇస్తారు పౌలు గారి గురించి. పేతురు రాసిన పత్రికలో ఆయన స్కాలర్ అయినా పౌలు గారు, ఆయన విషయాలు అందరూ ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే లెవెల్లో ఉండవు. ఆయన చెప్పిన విషయాలు కొంతమంది అపార్థం తక్కిన లేఖనాలను అపార్థం చేసుకున్నట్టే వీటిని కూడా అపార్థం చేసుకుంటున్నారు, వాళ్ళ స్వనాశనానికి అపార్థం చేసుకుంటున్నారు అంటున్నారు. ప్రయోజనానికి కాకుండా, దీవెనకు కాకుండా, ఆశీర్వాదానికి కాకుండా, మేలుకు కాకుండా, దేవుని క్రమమైన ఆత్మఫలం వైపు కాకుండా స్వనాశనానికి వాటిని వినియోగిస్తున్నారు అని అన్నాడు పేతురు గారు. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ద స్క్రిప్చర్. అవి వాక్యం కత్తి కదా, వాక్యం కత్తి కదా, వాక్యం లేఖనం కత్తి కదా, పొదునైంది బాగా. వాక్యం రెండు పక్కల పొదునైంది అనమాట. ఓకే. వాక్యం సరిగా వాడిపోతే తెగుతుంది. ఓకే ఓకే ఓకే. వాక్యం సరిగా వినియోగించకపోతే కత్తిపీటే, ఏదేది కత్తిపీటే. ఒక టొమాటో కోస్తుంది, పచ్చిమిర్చి కోస్తుంది, మునక్కాడ కోస్తుంది, గొంతు కూడా కోస్తుంది. అడ్డం పెట్టేటంటే ఏదే కత్తిపెట్టికి అడ్డం పెట్టేటంటే గొంతు కూడా కోస్తుంది. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ది స్క్రిప్చర్. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. వాక్యాన్ని చంపేసేదానికి వాడచ్చు, ఆత్మ జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకి వాడితే అక్షరం చంపేసేయడానికి, కొంతమంది వాక్యాన్ని చంపేసడానికి వాడచ్చు. ఒక యవనస్తుడు, గొప్ప దైవజనుడు, ఆయన యవన ప్రాయంలో ఆయన అనారోగ్య కారణాన్ని బట్టి ఆ వైద్యం లేకపోయేసరికి ఆ కాలంలో వరుస పెట్టి పాస్టర్లు వచ్చారంట. ఎక్కడికి? హాస్పిటల్లో పరామర్శించడానికి. జాగ్రత్తగా ఉండాలి, కొంతమంది పాస్టర్ని పిలవకూడదు పరామర్శకి. ఓకే. వరుస పెట్టి వచ్చారంట. చాలా చిన్న వయసు, 14, 15, 16 సంవత్సరాల వయసు. నా ప్రియ బిడ్డ, నువ్వు ధన్యుడురా, మాకంటే ముందుకెళ్తున్నావు అన్నారంట. నువ్వు ధన్యుడురా, మాకంటే ముందుకెళ్తున్నావు, మాకి నువ్వు ముందు వెనకాల మేము వచ్చేస్తాంలేనంట. ఇంటికి వెళ్ళి మళ్ళీ వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవాలి. పావాలనుకున్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకోకూడదు కదా. మీకు అర్థమైందా అన్నారంట. వాళ్ళు అనే ప్రతిసారి ఇంటికి నీరసం వస్తుందంట. అరే కొంచెం బతకాలన్న ఆశ ఇది కూడా పోతా ఉంది అనుకోండి. అర్థమైందా? ఇట్లా మాకు వాక్యానుసారంగా దేవుడు నీకు ఇది నీకు ఈ రకంగా ముందుగానే దేవుడిని పరిశుద్ధపరుస్తున్నాడు, రకరకాలుగా చెప్పి రెడీ చేస్తున్నానంట ఇతన్ని. అర్థమైందా? నువ్వు బాగా చేయలేనప్పుడు నా వల్ల కదని చెప్పు, అర్థమైందా? లేనిపోని కథలు చెప్పొద్దు. హల్లెలూయా. ఆత్మ జీవింపజేయును. హల్లెలూయా. వీళ్ళు పాస్టర్స్ అంట, ఈ పాస్టర్సే
అప్పటికే వాళ్ళ అమ్మమ్మ గారు బైబిల్ పెట్టుకొని చదువుకుంటాడంట. ఆయన ఇష్టమంట బైబిల్ అంటే, బాగా ఇష్టమంట. లావు బైబిల్ అనమాట. లేయడు దిండులు పెట్టి పొట్ట మీద కంటికి కనబడేలాగా, తలపైకి కంటికి కనబడేలాగా బైబిల్ మీద దిండు పెట్టుకొని పొట్టల మీద బైబిల్ చదువుకుంటా ఉండేవాడంట. ఈ వయసులో నీకు ఇంకెందుకు లేరా అని చెప్పి వాళ్ళే కథల పుస్తకాలు తెచ్చిచ్చేవాళ్ళంట. ఏది ఏదో పండ్లు పరహాలు పెట్టి తెచ్చిచ్చినట్టు. ఈ చదువుకోవాలి ఎప్పుడు వస్తాను కదా, ఎందుకు నీకు అర్థం కాదులే, మాకే అర్థం కావట్లేదు అనంట. అట్లనే వాళ్ళు వెళ్ళిన తర్వాతకి మళ్ళీ ఏంది ప్రభు అయితే మనసు కాసేపు చెడిపోయి చెప్పేసి మళ్ళీ బైబిల్ తీస్తాడంట. అర్థమైందా? రక్తస్రావ స్త్రీ ప్రస్తావన చదువుతా ఉన్నాడంట. ఆయన చదువుతా ఉంటే లోపల నుంచి మెల్లైన స్వరం వినపడతా ఉందంట. ఎక్కడి నుంచి? లోపల నుంచి, గర్భగుడిలో నుంచి, దేవుడు ఉండే చోట్ల నుంచి, పరిశుద్ధాత్మ నివాసం చేసే ప్లేస్లో నుంచి. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరచగలిగితే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అనంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళందరూ మంచోళ్ళు కాదమ్మా, మంచోళ్ళు కాదు, అందరూ కాదు, కొందరు ఉంటారేమో కానీ అందరూ మంచోళ్ళు కాదు. రాజకీయ నాయకులు కూడా వైట్ సార్ వేసుకున్నది అందరూ. రాజకీయ నాయకులు కూడా మీకు అత్యాసం 6, 7, 9, 20 అన్నీ చెప్తారమ్మా, అన్నీ చెప్తారమ్మా, నోట్లో మట్టి కొడతారమ్మా. అర్థమైందా? అందుకే ఏంటంటే అందరు చెప్పి అని నమ్మకూడదు, తీసేసుకోకూడదు, అంగీకరించకూడదు. చంపేస్తుంది అక్షరము, ఆత్మ జీవింపజేస్తాడు. హల్లెలూయా. బోధించే దాని కొరకు నేనైనా, వినే దాని కొరకు నువ్వైనా పూర్తిగా ఆధారపడాల్సింది ఆత్మదేవుని మీద. హల్లెలూయా. పాపం అనేది సీరియస్ ప్రాబ్లం అండి. పాపము అనేది సీరియస్ ప్రాబ్లం, ద మెయిన్ ప్రాబ్లం ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య పాపపు సమస్య. అవునా కదా? అవునా కదా? పాపాన్ని బట్టే కదా శాపం వచ్చింది. శాపాన్ని బట్టే కదా మనిషి మరణానికి పాత్రులైతున్నాడు. ద మెయిన్ ప్రాబ్లం ఆఫ్ ద వరల్డ్ ఇస్ సిన్ ప్రాబ్లం. క్రైస్తవులు అంటే చాలా మందికి నొప్పి ఏందిరా అంటే, క్రైస్తవులు మాత్రమే అందరినీ నోరు తెరిచి మీరు పావులు అంటారు. ఆ ఒక్క దగ్గర మెచ్చుకోవచ్చు క్రైస్తవుల్ని. అయ్యా మన అందరం పాపులమేనయ్యా అని అంటారు. అది చాలా మందికి నచ్చదు, ఆ మాట నచ్చదు. అందుకే చాలా మంది క్రైస్తవులు అంటే పడదు. మీరేం మమ్మల్ని పాపులు అంటారు, ఒకప్పుడు మేము కూడా అదే లేండి అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెయిన్ సమస్యను భూమినంతా మనిషి కొరకే చేసిన దేవుడు మనిషి జీవితాన్ని పాపము దాని తాలూకు శాపము ఏలుబడి చేస్తుండగా ఈ సమస్యను తీర్చడానికి, అసలు సమస్యను తీర్చడానికి దేవుడే మనందరి పక్షముగా పాపముగా చేయబడ్డాడు, శాపగ్రాహి అయినాడు, రక్తము కార్చి పాపపు సమస్యని యేసు ప్రభు డీల్ చేశాడు. అందుకే లోకమంతా ఈ సమస్యలో ఉందని సువార్తలో చెప్తూనే పరిష్కారం కూడా యేసు ప్రభు అని మనం ఖచ్చితంగా ఒక్కని చెప్పాలి. హల్లెలూయా. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ సిన్. దాన్ని బట్టే శాపం ఉంది, దాన్ని బట్టి నష్టాలు అయితే ఉన్నాయి, దాన్ని బట్టి అనర్థాలు అయితే ఉన్నాయి. ఇదంతా పాపం వల్ల వచ్చిన తాలూకు నష్టం ఇదంతా కూడా. అయితే పరిష్కారం పొలబూలో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించాడు, మూల్యం చెల్లించాడు, రక్తం కార్చాడు. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, కంపల్సరీ, మ్యాండేటరీ. తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడైన దేవుడు పుణ్యదానంగా అర్పించాలి రక్తం కూడా. ఎవ్వరు చేయాల, ఒకడు మై హీరో యేసు ప్రభు చేసినాడు. ప్రభు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెయిన్ ప్రాబ్లం పాపం అనే ప్రాబ్లం. పాపం చూడండి, పాపపు స్వభావము కానీ పాపపు నైజము కానీ కనబడదు కానీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది. అవునా కదా? పాపి పైకి పాపిలా కనబడడు. పాపం చేసిన వాడు పాపం చేసి ఉన్నానన్నట్లు కనబడ్డు. ఓకే. కయీను హేబేల్ని మర్డర్ చేసేసాడు. దేవుడు అడుగుతాడు, నీ సహోదరుడైన హేబేల్ ఎక్కడా అంటాడు. చంపేశాను ప్రభు అని చెప్పాలి. కరెక్ట్గా అయితే ఏం చేయాలి? నిజంగా నీతిమంతుడైతే నేను చంపేశా, అప్పుడు ఏంది అనాలి. కానీ ఏమంటాడు? నేనేమన్నా కాపలానా అన్నాడు. ఇది మనిషితో వచ్చిన సమస్య. ఏమన్నాడు? నేనేమన్నా కాపలానా నా తమ్ముడికి అని అన్నాడు. చేసింది దేవుడికి తెలుసు, వానికి తెలుసు. పైకి పాపం కనపడదు,
దాని తాలూకు ప్రభావం మాత్రం జీవితంలో తాండవం ఆడుతూ ఉంటుంది. పైకి శాపం కనిపించదు, కానీ దాని తాలూకు ప్రభావం జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటుంది. ఓకే, సిన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఫోర్స్. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి? అది చిన్న విషయం కాదండి. పాపం అనేది వాళ్ళు చేసిన పాపాలు ఎక్కడ పోతాను చూసారా? మామూలుగా బయటికి బయట కూర్చోన్నాం అనుకోండి, బాగా గలుచుకుంటామని అనుకోండి, అమ్మా ఇట్లా అయిందంటేనే వాళ్ళకంటే చేసిన పాపాలు ఆడకపోతే లెక్క అంటారా అనుకోరా? సింపుల్గా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తున్నా, వాళ్ళకి ఏదైనా బాధ అయినా, వాళ్ళకి డ్యామేజ్ అయినా కూడా దేనికి ఆపాదిస్తాం? దాన్ని చేసిన పాపాలకు ఆపాదిస్తాం. ఓకే, సిన్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఫార్ మోర్ పవర్ఫుల్ దెన్ ద సిన్. హల్లెలూయా. అందుకే దానికంటే శక్తివంతమైన అమూల్యమైన ప్రభు రక్తము పాపాన్ని డీల్ చేసేందుకు ప్రోక్షించబడింది. పాపము కానీ శాపము కానీ కనపడవు, కానీ చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. పనిచేస్తే పని చేయవా? పాపం అనేది కనబడదు, శాపం అనేది కనబడదు, కానీ పనిలో కనిపిస్తుంది, పని చేస్తూ ఉంటుంది. ఓకే, కింద చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరణం అంట ఎవరి ద్వారా వచ్చిందంట? ఒకని అపరాధ మూలమున లేదా ఒకని పాపము మూలమున. ఓకే ఓకే, ఇప్పుడు నాకు ఒక మాట స్పష్టంగా మీరు బాగా ఆలోచన చేసుకుని నాకు ఎగ్జామ్లో ఆన్సర్ కదా రాసి నాకు ఆన్సర్ చెప్పండి ఒకసారి అందరు కలిసి. ఓకే, అందరు రెడీయా? అందరు ఓకే ఓకే. హలో హలో, గుడ్ మార్నింగ్. అందరూ అలర్ట్గా ఉన్నారా? వింటున్నారా? నాకు ఒక మాట కరెక్ట్గా మీరు ఆలోచన చేసుకుని చెప్పండి. ఇప్పుడు మనము పాపం చేస్తేనే పాపులమా, పాపము చేయకపోయినా కూడా పాపులమా? దానికి ఆన్సర్ చెప్పండి నాకు ఫస్ట్ చెప్పండి. పాపము చేస్తేనే మనం పాపులమా, లేకపోతే పాపము చేయకపోయినా కూడా పాపులమా ఈ లోకంలో ఉండే వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి, తేల్చి చెప్పండి. ఆన్సర్ రాయండి, అందరూ ఆన్సర్ రాయండి. పలుకే చెప్పండి చెప్పండి. ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆ పాపం మనుషులందరికీ ఆపాదించబడిందా, లేకపోతే నువ్వు మట్టుకు నువ్వు చేస్తేనే పాపివి, లేకపోతే నీతిమంతురాలు? చెప్పండి చెప్పండి. ఓకే, మరణము ఒకని మూలముగా వచ్చి అందరినీ ఏలిందంట. ఒకరు పాపము చేస్తే అది అందరి అకౌంట్లోకి పడింది. కొన్ని సందర్భాల్లో పాత రోజుల్లో సార్, ఇప్పుడు మాకు తెలియదు కానీ బళ్ళు ఎట్టున్నాయి, ఇప్పుడు బాగాలేవు సార్ బళ్ళు, స్కూల్స్ బాగాలేవు. ఇప్పుడు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు క్లాసులో ఒక్కరు గలబా చేసినా అందరికీ పడేటివి, అందరికీ. దాన్ని బట్టి సామాజిక స్పృహ, సమాజ బాధ్యత పెరుగుతుందని, రే పుణ్యం ఉంటుంది రా అందరికీ పడతారా రే అని చెప్పుకోగలుగుతామని. ఇప్పుడు లేదు, అది ఎవరి పాపం వాళ్ళదే అవుతుంది. చెప్పండి చెప్పండి చెప్పండి, మంచి పద్ధతేనా? దానివల్ల ఏదండి, రే నిన్నే పట్టాయిరా, వద్దురా ఈ పొద్దు మళ్ళీ అందరికీ పడతారని చెప్పేసి నివారించే పని అందరూ చేస్తారు. మీకు అర్థమవుతుందా? అది ఎప్పుడు జరిగేదండి, బైబిల్లో కూడా అదే. ఒకడు చేశాడు, అందరికీ ఆపాదించబడింది. అర్థమైందా? అందుకే నీతిమంతుడు న్యాయవంతుడైన దేవుడు కూడా అందరూ పాపము చేయాల్సిన అవసరం లేకుండా ఒకరు చేస్తే అందరికి ఆపాదించబడినప్పుడు నేను ఒక్కడిని రక్తం కారుస్తా, అందరు నీతిమంతులుగా తీరుస్తా. హల్లెలూయా. ఇది దేవుడి నీతిది. హల్లెలూయా. అదేం న్యాయం అయ్యా, అదేం చట్టం అయ్యా. నేను 10 పాపాలు చేసినా వాడేమో 100 చేశాడు. ఒరే నువ్వు 10 చేసేవాడిని కాదు, వాడు 100 చేసేవాడు కాదు. మీ తాత మీ అసలైన ఉన్నాడే, తిరగోడని తిన్నాడు రా, వద్దని చేసినాడు రా, అదిరా. అట్లయితే నేను కాదా ప్రభు అంటే, కాదని కాదురా, అది నీ బ్లడ్లోకి వచ్చేసిందిరా, అందుకే నా బ్లడ్ కావాల్సి వచ్చిందిరా. హల్లెలూయా. దాని తాలూకు ఎఫెక్ట్స్ అన్నీ కూడా నీ రక్తంలోకి వచ్చేసాయిరా, అందుకే నా రక్తం ప్రోక్షించబడితే కానీ నువ్వు కడగబడలేవురా అని దేవుని సారాంశం. హల్లెలూయా. ఇప్పుడు పాపం తాలూకు శాపం తాలూకు ఎఫెక్ట్స్ అన్నీ కూడా తీసివేసి దేవుడు అదే క్రమంలో ఒక్కరిని అపరాధం మూలంగా అది జరిగితే ఒక్కరి బలియాగం ద్వారానే అందరినీ నీతిమంతులు తీర్చే ప్రక్రియ జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, ఆయన పాపం చేశాడు కాబట్టి అందరికీ పాపం వచ్చిందనగా ఒప్పుకోవడానికి మన అందరికీ ఏం ప్రాబ్లం లేదు. కానీ యేసు ప్రభు రక్తం కార్చిందని బట్టి అందరూ నీతిమంతులు అయిపోయామంటే మాత్రం ప్రాబ్లం వచ్చేసింది. అది ఎట్లయితుంది? అది మీకు అర్థమవుతుందా? అది ఓకే అన్నప్పుడు దీనికి కూడా ఓకే చెప్పాలి, మన మంచి కోసమే. రే మొన్న అందరిని కొట్టాను కాబట్టి ఒకటి వల్ల ఈరోజు ఒకటికి ఇవ్వాల్సింది మొత్తం అందరికి ఇస్తున్నారు అంటే ఎంత బాగుంటుంది? స్వీట్స్. మొన్న అందరికి పడ్డాయి కదరా, మొన్న అందరికి కొట్టాను కదా ఒకటి వల్ల ఈరోజు నా వల్లే ఒకటికో ఇవ్వాల్సిన మేళ్ళన్నీ కూడా అందరికి ఇస్తాను. ఎంత బాగుంటుంది? సార్ మీరు చాలా మంచోళ్ళు సార్, కొడితే కొట్టినారులేండి సార్ అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పుణ్యదాన బలియాగంగా ప్రభు రక్తం గార్చి ఉచితముగా ఫ్రీగా మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదయ్యా, ఒకని ద్వారానే ఏలిన ఎడల. ఇప్పుడు ఏం ఏలింది? మరణం ఏలింది అనమాట. ఒకరి పాపం వల్ల మరణం ఏలింది అనమాట. మరణం అంటే ఏం లేదండి, మరణం అంటే దేవునితో కట్ ఆఫ్, దేవునితో తెగతెంపుల, దేవునితో పేగుబంధంలో లేకపోవడమే మరణం. గుర్తుపెట్టుకోండి, మరణం అంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్, సపరేషన్ ఫ్రమ్ గాడ్. పాపం ఏం చేసింది, శాపం ఏం చేసింది అంటే దేవునితో ఉన్న పేగు బంధాన్ని, ఆత్మ బంధాన్ని తెగ నరికింది పాపము. మరణం అంటే ఏంటంటే తినుదినమున నిశ్చయంగా చస్తావంటే నాకు నీకు సంబంధం ఉండదని లెక్క. కొంతమంది బతికే ఉంటారు అన్నమాట. నేను నీళ్ళు పోసేసుకుంటున్నాను రా అంటారు. అర్థమైంది? బతికే ఉంటారు. నువ్వు కనుక ఆ పిల్లని చేసుకుంటే నీళ్లు పోసుకున్నావు రా అంటారు. అంటే అర్థమైంది, బతికే ఉంటారు. వాళ్ళు వండుకుంటుంటారు, తింటుంటారు, ఉద్యోగాలు లేదు, అయినా కూడా మా దృష్టిలో చచ్చిపోయినట్టే అంటారు. మీకేమో కుదరదు, అది దేవుడు అంటే కుదరదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం అది. నీకు నాకు సంబంధం లేదు, నా జీవంలో నీకు పాల్పంలో ఉండవు నా ఆత్మ ద్వారా అని ఆ ఎడబాటు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మనిషికి సంబంధం కట్టిపోయింది కాబట్టి ఇంజిన్ ఆగిపోయింది అనమాట. భౌతికంగా చనిపోయిందని కొన్ని వందల సంవత్సరాలు పట్టింది అంతే. ఇంజిన్ ఆపగానే బండి ఆగిపోతుంది అనమాట. కొంచెం దూరం గమ్మకపోతా ఉంటే శబ్దం లేకుండా. జీవితం కూడా అంతే, మానవ జీవితం కూడా అంతే. ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు అని చెప్తాం. కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. మనిషి ఏలాలి భూమిని, కానీ భూమిని మనిషిని పాపం ఏళ్తా ఉంది, మరణం ఏళ్తా ఉంది. ఇది నేను స్థాపించిన క్రమము కాదు, ఇది నేను స్థాపించిన పద్ధతి కాదు, ఇది నా సంకల్పం కాదు అని దేవుడు కృపాబాహుళ్యము నీతి దానము మనిషికి ప్రసాదిస్తూ మరలా నువ్వేలుబడి చేయి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృపాబాహుళ్యము నీతి దానము పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీతి దానం ఎందుకు పొందుకున్నావు? ఏలేదానికి అర్థం, ఏలేదానికి. హల్లెలూయా. ఏలికలు అంటే ఏలేవాళ్ళు అని. హల్లెలూయా. 21 వచనం చూస్తాం ఒకసారి. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలేనో. ఓకే 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 కాసేపు 5 నిమిషాలు లెక్కల క్లాస్, మ్యాథ్స్ క్లాస్లో ఉన్నాం. ఓకే, 5 నిమిషాలు. ఓకే, పాపము మరణమును ఆధారం చేసుకొని ఏలింది. ఓకే, పాపము అపరాధమును ఆధారం చేసుకొని ఏలింది, మరణమును ఆధారం చేసుకొని ఏలింది. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాపము దేని ఆధారం చేసుకుంది? ఏలేదానికి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పుణ్యం ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేషన్. పాపము ఏలడానికి దేన్ని ఆధారం చేసుకుంది? మరణాన్ని ఆధారం చేసుకుంది. కృప ఇప్పుడు ఏలడానికి ఎవరిని ఆధారం చేసుకుంటుంది? చెప్పండి. నీతిని ఆధారం చేసుకుంటుంది. హల్లెలూయా. నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృపాపరిమితంగా విస్తరించెను. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే గమనించండి, ప్రతి ఒక్కరి ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడా అంటే, దేవుడికి అన్ని ప్రార్థనలు వినబడతాయి కానీ, దేవుడు చెవులు ఉండేవాడు కాబట్టి అన్ని ప్రార్థనలు వినబడతాయి కానీ, కళ్ళు ఉండేవాడు కాబట్టి అన్నీ కనబడతాయి కానీ, అన్నిటికీ స్పందించాల్సిన కర్మ దేవుడికి లేదు. మీకు అర్థమవుతుందా? ఓకే, దేవుడికి అన్నీ వినబడతాయి. దేవుడు నా మొర వింటాడా? అందరిది వింటాడు, కానీ అందరికీ స్పందించాల్సిన అవసరం దేవుడికి లేదు. నీతిమంతుల ప్రార్థన వైపు అంట చెవులు పెట్టేస్తున్నాడంట. హల్లెలూయా. మీరు కాసేపు గమ్మునండి అని ఇట్లా పెడతాడంట. చెవులు పెట్టేస్తున్నాడంట నీతిమంతుల మరోవైపు. అంటే ఏంది? అందరికీ ఒకే లెక్కన కాదా? కాదు. భక్తిహీనులకు ఒక లెక్కన, నీతిమంతులకి ఇంకో లెక్కన. హల్లెలూయా. మీకు సంగతి చెప్తున్నా, మీకు చిన్న సంగతి చెప్తున్నా, విచిత్రం అనిపించింది నాకైతే. నీతిమంతుడు ఒక్కడు లేడన్నప్పుడు ఏదేది అందరు వింటున్నారా? ఇది మామూలుగా 5వ తరగతి వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఓకే, నీతిమంతుడు ఒక్కడును లేడు అని అన్నప్పుడు నీతిమంతుల గురించి అనే వాక్యాలు ఎందుకు ప్రభు రైపిడు అనాలి? ఓకే 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 అర్థమవుతుందా? ఓకే, నీతిమంతులు ఒకరూరు లేనప్పుడు ఇంకా నీతిమంతుల గురించి వాక్యాలు బైబిల్లో అవసరం లేదు. అవునా కాదా? అవునా కాదా? మీకు పుణ్యం ఉంటుంది నో తెరిస్తే. అర్థమైందా? నీతిమంతులు ఒకటి అంగట్లో ఇవి లేవు అన్నప్పుడు మరలా వాటి గురించి ప్రస్తావన ఎందుకు? అవునా కదా? ఇవి ఇక లేవు, అంగట్లో ఇవి లేవు అన్నప్పుడు దాని తాలూకు ఇంకేం ఉండకూడదు, ప్రస్తావన ఉండకూడదు. కానీ బైబిల్లో టన్నులు వాక్యాలు నీతిమంతులు 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 ఇన్నిసార్లు రైతాడు. సమాజం ఎక్కడో మిస్ అవుతా ఉంది అనమాట. చూడాల్సిన కోణంలో వాక్యాన్ని చూడటం లేదు, తక్కిన లేఖనాలతో వాక్యాన్ని సరిపోల్చుకోవడం లేదు. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బాహు బలము గలదై ఉండును. ఆ వెంటనే సగం మంది నాకు గాదిలే ఇంకా నేను ఆడలే అంటారు. ఇంకా అర్థమైందా? ఏడో అబ్రామ్ పాస్టో మేడమ్ అయి ఉంటారు అంతే, మనకంత సీన్ లేదు అనుకుంటారు. నో 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 అలా ఆ వాక్యాల దగ్గర మనం వెళ్తాం. ఒక మాట వస్తాం చూడండి, కింద 6వ అధ్యాయంలో కిందకు వస్తాం. 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. చాలా జాగ్రత్తగా లేఖనం చూడాలి, మనం చేస్తా ఉన్నాను. 6వ అధ్యాయం 11వ వచనం. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులనుగాను మిమ్మును మీరే, అందరూ కలిసి చెప్పండి ఎంచుకొనుడే. కొన్ని మనమే ఎంచుకోవాలా, వేరే వాళ్ళు చెప్పే వరకు మనం ఆగొద్దు. కొన్ని మనమే ఎంచుకోవాలా. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆమె నా భార్య, నాకు అనిపించకపోయినా ఏదేది నాకు అనిపించకపోయినా నా భార్య సంఘం ముందు, పాస్టర్ల ముందు, కుటుంబీకుల ముందు మాకు ముడిపడింది. ఏదేంది? ముడిపడిన తర్వాతకి ఇంకా నా భార్య, లేదంటే నాకు ముడిద్ది. అంతేనా కాదా? అర్థమైందా? ఇప్పుడు నేనేం చేయాలి? నేను పెళ్ళైన వాడిని నేను ఎంచుకోవాలి, అనిపించకపోయినా. అవునంటారా కదంటారా? నాకు ఒక భార్య ఉందని ఎంచుకోవాలి, అనిపించకపోయినా, పక్కన ఉన్న లేకపోయినా. హల్లెలూయా. దేవుని విషయాలు కూడా నీ పక్షంగా జరిగినాయి కాబట్టి, సత్యముగా స్థాపించబడ్డాయి కాబట్టి మనల్ని మనం ఆ విషయాలు ఎంచుకోవాలి. హల్లెలూయా. పాపం విషయమై నేను చచ్చిపోయాను, ఎంచుకోవాలి. నీతి విషయమై జీవింపజేయబడ్డాను, ఎంచుకోవాలి. హల్లెలూయా. మనం బాగా ఎంచుకుంటే బాగా జీవితంలో బాగా పైకి వస్తాం. బాగా ఎంచుకోకపోతే 5 2 3 అన్నాం అనుకోండి, అంతే. ఏది 5 2 10 మామూలుగా అయితే. నాకు 10 అనిపించలే 3 అనిపిస్తుంది అన్నాం అనుకో, నీ కర్మ అంతే. అర్థమైందా? ఎంచుకోవాలి, సరిగ్గా ఎంచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా నువ్వు నీతిమంతుడుగా నీకు అనిపించకపోయినా నువ్వేం చేయాలి? ఎంచుకోవాలి. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకుని ప్రియమైన వాళ్ళారా, పాపము శాపము కనబడవు కానీ వాటి తాలూకు ఎఫెక్ట్ మాత్రం చాలా జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. అవునా కాదా? అలాగే నీతి అనేది నీకు అనిపించకపోయినా కనబడకపోయినా కూడా దాని తాలూకు శక్తి చాలా ప్రభావవంతంగా జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా.
ఫెయిత్ ఈజ్ అ ఫోర్స్, రైచియస్నెస్ ఈజ్ అ ఫోర్స్. నీతి అనేది చాలా శక్తివంతమైంది, అది నీకు ఆపాదించబడింది, దానముగా నీకు ఇవ్వబడింది అనమాట. అది చాలా బలంగా, పాపం ఎట్లయితే కనబడకపోయినా పని చేయగలదో, శాపం ఎట్లయితే కనబడకపోయినా పని చేయగలదో, నీతి కూడా కనబడకపోయినా పని చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వేమనుకుంటావు? తడి పొడి ప్రార్థనలు చేస్తావు, దేవుడు విన్నాడు లేదు అనుకుంటా ఉంటావు. కానీ దేవుడు బలంగా వినేస్తాడు, కార్యం చేసేస్తాడు. ఎన్నిసార్లు జరిగిందో? ఎందుకని? నీతిమంతులుగా తీర్చుకున్నాడు కాబట్టి నీ మొర ఆలకించే పనిలో ప్రభు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక సంగతి చెప్తా, ఈ మాట నేను చెప్పాలి, జాగ్రత్త గమనించండి. అర్థమైందా? ఇది ఒక ఆత్మీయ సత్యం. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. కొన్ని విషయాల్లో దేవుడిని నమ్ముకున్న రోజు నుంచి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన రోజు నుంచి కొన్ని విషయాల్లో ఎదుగుతూ పోవాలి, కృపలో ఎదగాలి. ఈ కృపలో ఎదుగుదుముగాక అని ఉంటుంది. హల్లెలూయా. ప్రేమలో ఎదగాలి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి, పరిపక్వ దశకు ప్రేమలో కానీ, కృపలో కానీ, దాంట్లో కానీ, దీంట్లో కానీ కొన్ని విషయాల్లో ఆత్మీయంగా మనము స్టార్టింగ్ డే నుంచి ఎదిగే క్రమంలో పోతాం. నీతి అట్లా కాదు. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్న నాడు దేవుడు నిన్ను ఎంత శాతం నీతిమంతుడిగా తీర్చాడో, జీవితం మట్టుకు అంతే నీతిమంతుడిగా అంతే శాతంలో నువ్వు కొనసాగుతూ ఉంటావు. హల్లెలూయా. కొందరు అనుకుంటారు, ప్రభువుని నమ్ముకున్న నాడు నాకు 5% నీతి ఆపాదించబడుతుంది, నేను దాన్ని కాపాడుకోవాలా, పెంచుకోవాలా 50%కో 100%కో రావాలనుకుంటా ఉంటారు. అట్లా నీతి దగ్గర కుదరదు. హల్లెలూయా. కోట్ వేసుకుంటే పూర్తిగా వేసుకున్నట్లు, బిట్లుగా ఒకరోజు వేసుకునే కాదు. ఈరోజు ఒక బిట్ వేసుకుంటాను, 10 రోజులు బాగా నమ్మకంగా ఉంటాను, ఇంకో బిట్టు కుట్టుకుంటాను, తర్వాతకి ఇంకొంచెం కుట్టుకుంటానని పూర్తి స్థాయిలో నీతి విషయమై కుదరదు. అర్థమైందా? వేసుకుంటే ఫస్ట్ రోజే పూర్తిగా వేసేసాడు. రక్షణ వస్త్రం ఎట్టయితే పూర్తిగా ఇచ్చాడో, నీతి కూడా పూర్తిగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న క్రమంలో, దేవునితో సహవాసం చేసిన క్రమంలో నీతిలో ఎదగలేం. ఎందుకంటే పూర్తి దేవుని నీతిమంతుడుగా, ఆ దినమే దేవుని బిడ్డగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాను కాబట్టి నాకు కొన్ని సెట్ కాగదు ఇంకా. అర్థమైందా? రారా మామా సిగరెట్ అని అంటారు కొన్నిసార్లు. ఓకే, ఒరేయ్ కుదరదురా, నా వల్ల కాదురా అని చెప్పాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అర్థమైంది? దేన్ని బట్టి? మారిన స్థాయిని బట్టి. నా కుమారుడా లెమియేలు, వాళ్ళ అమ్మ చెప్పింది లెమియేలుతో. లెమియేలు రాజు అయిపోయినాడు. నా కుమారుడా లెమియేలు, రాజులకు మద్యం తగదరా అన్నాడు. హల్లెలూయా. మద్యం కొంచెం పుచ్చుకుంటే పర్లేదండి. కొంచెం పాస్టర్లు, అయ్యా నీకు కావాలంటే తాగలే కానీ మాకు చెప్పొద్దు అనిపిస్తుంది. అర్థమైందా? మద్యము పౌలు గారేమో తిమోతి గారికి చెప్పింది, నీ పొట్టకు కొంచెము ద్రాక్ష రసం, అది వైన్ అన్నమాట. అర్థమైందా? వీళ్ళు చెప్పేవన్నీ వేరే. కొంచెం తాగొచ్చు పాస్టర్ గారు, నువ్వు దాకా చచ్చిపో, నాకెందుకు. వాళ్ళకి పొట్టలో జబ్బు ఉంది కాబట్టి తాగ, నీకేం జబ్బు ఉంది? నీకు అర్థమవుతుందా? మనము కవర్ చేసుకోవడానికి, మనకు కావాల్సిన జరిగించుకోవడానికి వాక్యాన్ని మనం వక్రీకరించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలు మనం అపార్థం చేసుకోకూడదు. అలాగే నీతి విషయంలో కూడా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి, ఇప్పుడు చూడండి, నేను మంచి బట్టలు వేసుకున్నాను కాబట్టి నేను మురికిలోకి పోతగదు. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి మళ్ళా పాపపు చేష్టల్లోకి, పాప అలవాట్లో నేను పోకూడదు. నేనేమో నీతిమంతుడిగా ఉన్నాను కానీ నేను మరలా మట్టిలోకి వెళ్ళాను అనుకోండి, రకరకాల మచ్చలు మరకలు అంటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి కడుక్కోవాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, ప్రభువుకి లేనిపోని పని పెట్టాలి. అవన్నీ చేయడం ఎందుకు? అర్థమైందా? అమ్మ ఈరోజు యూనిఫాము మట్టి అయింది, సాయంత్రం ఉంది ఇంటికి పోతే అని చెప్పేసి ఇంటికి వెళ్ళే లోపు చేసిన చేష్టలు చాలా ఉన్నాయి. అవునా కదా? స్కూల్లో ఆడతాము, ఏదో తోపులాట పడతాము, సాయంత్రం ఇంటికి వెళ్ళామంటే ఖచ్చితంగా మా సైడ్ మాత్రం చీపురు కట్టి తిరిగేసేవాళ్ళు, మరి ఈ సైడ్ ఏమో నాకు తెలియదు. అర్థమైందా? అమ్మ ఇంటికి వెళ్తే ఉండదని చెప్పేసి అప్పటికప్పుడు నీళ్లు పోసేసుకొని రకరకాల విన్యాసాలు అవన్నీ చేసి, అయ్యో ఏజరక్తం చేయమా దెబ్బలు పడతాయని. అర్థమైందా? అడుసు తొక్కనేలా కాలు కడ. ఎందుకు వచ్చిన కర్మ? నీతిమంతులుగా తీర్చబడ్డాం, వద్దు, శుభ్రంగా ఉంటాం. హల్లెలూయా. తీర్చబడిందే, బట్టలేసి కూర్చోబెట్టిందే కుదురుకుంటామని. హల్లెలూయా,
హల్లెలూయా. అందరు ఎంచుకున్నారా? నీతిమంతులు ఎంచుకున్నారా? ఎంచుకుంటే మీకు పుణ్యం ఉంటుంది, లేకపోతే నేనేం చేయలేను. హల్లెలూయా. ఉచితముగా అమూల్యం రక్తంగా నీతిమంతులుగా తెచ్చిన దేవుడికి మన జీవితాలను బట్టి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి జేమ్స్ చాప్టర్ 5, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ మాటలు చెప్తూ నేను ముగింపులోకి వచ్చేస్తా ఉన్నాను, దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదువుతాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందున్నట్లు ఒకరికొరకొకడు ప్రార్థన. హలో, బైబిల్ చదువుతున్నారా మీరు? బైబిల్ అయినా కొత్త పుస్తకమా? పాపాలు దేవుడి దగ్గర కదా ఒప్పుకునేది. ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకుంటే ఏమొస్తుంది? హలో 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 హలో, ప్రియమైన దేవుని సంగమా, మీకు అర్థమవుతుందా? దేవునికి ప్రార్థన చేస్తే స్వస్థ వస్తే ఒక లెక్క, దేవుడి దగ్గర మనం పాపాలకు క్షమించడం అడిగితే ఒక లెక్క. ఇక్కడ ఏమంటున్నాడు? పాపములు ఒకరితోనొకడు. ఎవరికి రాశాడు యాకోబు గారు? లోకంలో ఉండే పాపులకు రాశాడా, సంఘానికి రాశాడా? చెప్పండి. సంఘంలో ఉన్న వాళ్ళకి, దేవుని నమ్ముకున్న యూదులకి, వీళ్ళకి రాశాడా? బయట వాళ్ళకి రాశాడా యాకోబు గారు? చర్చ్ మెంబర్స్కి రాశాడు, దేవుని నమ్ముకున్న వాళ్ళకి రాశాడు పత్రిక. ఏమంటున్నాడు? మీ పాపములు అంటే ఏంది? చర్చిలో ఉంటారా? జరిగేదానికి ఆస్కారం ఉందా? జరిగేదానికి ఆస్కారం ఉందా? అన్న మీ పేరన్నా? ఎట్లా ఒకసారి అన్నా భర్తను మాకు పరిచయం. భర్తను ఒకరు టీ తాగిపించాడు. హల్లెలూయా, జీసస్, థ్యాంక్ యూ. భర్తను ఉన్నాడు. భర్తన్న నేను చర్చ్ మెంబర్స్ అని చెప్తాను. చర్చ్ మెంబర్స్ చెప్తాం. చర్చ్ మెంబర్స్ గట్టిగా అరుస్తారు ఒకసారి. చర్చ్ మెంబర్స్. హల్లెలూయా. భూమి మీద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ చర్చ్ మెంబర్స్. హల్లెలూయా. మేము చర్చ్ మెంబర్స్ అనుకోండి, అర్థమైందా? నిన్నటి రోజు నేను కాలే పాస్టర్ గారిని నా నోటుతో ఇష్ట ప్రకారం తిట్టేసుకున్నా. ఎవరిని? కాలే పాస్టర్ గారిని నోటుతో ఇష్ట ప్రకారం తిట్టేసుకున్నా. ఇప్పుడు నాకేంటంటే యేసుప్రభు దగ్గరికి పోతే ఎందుకులే ఏమని అంటాడేమో అని నాకు గిలిగిలిగా ఉంది. అర్థమైందా? అయ్యా అది అనేసానే అనుకుండా ఆయన తెలియదులే అన్నానని బయటగా పాస్టర్ గారు అంటనే ఉన్నా, ఆయన తెలియదు. అర్థమైందా? కానీ నాకు భర్తన క్లోజు. మేము చర్చ్ మెంబర్స్ అనమాట. భర్తన నిన్న ఏదేదో ఆలోచన చేసుకుంటా కాలే పాస్టర్ గారిని 4 మాటలు తిట్టేసుకున్నాను అన్నాం అనుకోండి. నేనేం చేస్తున్నాను? ఒకరితో ఒకరు ఏం చేస్తాను? నేను ఒప్పుకుంటున్నా. హల్లెలూయా. ఐ కమిటెడ్ సిన్ అగెయిన్స్ట్ ద లార్డ్. దేవునికి దగ్గర నేను పాపం చేశానంటే ఏముందిలే ఉండి ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దామరా అని చెప్పేసి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి. పాపములకు క్షమించుటకు మనుషుకు మనకి లోకంలో అధికారం కలదు. హల్లెలూయా. దేవుని శరీరము ఏకీభవించి ప్రార్థన చేసుకుంటే దేవుడు తలకాయ ఒప్పేసుకున్నట్టే. హలో 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 హలో, తల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇక్కడ ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఒకడు ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంతా మీరు సరిపోద్దా? ఇంకా దేవుడు వద్దా? ప్రార్థన మనం చేసుకోం కదా, దేవుడికే చేస్తాం కలిసి. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏం లేదా? ఇంకా నీతిమంతులు లేకపోతే మొత్తం మీరేనా? ఇంకా దేవుడు ఏం లేదా? హలో 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 హలో, మన స్థాయి మంది, దేవుని స్థాయి దేవుంది. హల్లెలూయా. నానా బండి కీస్ ఓపెన్ చేద్దు రా నాన్న అనుకోండి. ఏమరా తాటి పెరిగినట్టు పెరిగినావు, అది కూడా చేసుకోలేవా అంటాడు. అవునా కాదా? నానా బండి తుడుద్దు రా నాన్న అన్న అనుకోండి. నీకెందుకు రా బండి అంటాడంట. దేవుణ్ణిలో పెరిగినాక కాస్తో కోస్తో మనం చేసుకోవాల్సిన పనులు మనం చేసుకోవాలా. హల్లెలూయా. పిలిచి చేసుకోవాల్సిన పనులు వేరు ఉంటాయి, చేసుకోవాల్సిన పనులు కూడా చేసుకోకుండా, అర్థమైందా, బాడీ బరువు అయిపోయి, అర్థమైందా, దాన్ని మళ్ళీ డైరెక్ట్గా దేవుని మీద ఆధారపడినట్టుగా కటింగ్ లేకూడదు. హల్లెలూయా. థ్యాంక్ యూ. స్వస్థత పొందినట్లు ఒక్కరికొకడు ప్రార్థన చేయుడి,
నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడా, నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడా? చెప్పండి, అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే గట్టిగా నీతిమంతులు అరిచి ప్రార్థన చేస్తారని కదా అర్థం. అర్థమైందా? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బహు బలము గలదై ఉండును. ప్రార్థనలో బలం ఉంటుందా? హల్లెలూయా. అందరి ప్రార్థనలో ఉండదు. అందుకే దేవుడు నీతిమంతులుగా తీర్చిన తర్వాత వాళ్ళ ప్రార్థన ఇంకో లెక్కలాగా వేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కింద ఏమంటున్నాడు టాపిక్, అదే టాపిక్లో అందరు చూస్తారా? 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల, అందరు ఒకసారి అమ్మ 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 అయ్యా 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 పుణ్యం ఉంటుంది అయ్యా. కొద్ది నిమిషాలు ఓకే, మీరు ఏకాగ్రత సరిపోతుంది. ఏలియా అంట, ఏలియా, మనం గురుజేపల్లిలో ఉన్నాం. మన స్వభావం ఏలియా స్వభావం ఒకటేనా? చెప్పండి ఫస్ట్. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడేనా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏలియా గారు ప్రవక్త, తిరుగులేని మాట అందరికీ తెలిసిందే. స్వభావము చెప్పండి. స్వభావం మనిషి పుట్టినాం సార్, మనిషి పుట్టినాం కదా, అందరిది ఆల్మోస్ట్ మనం అంతా ఒకటే జాతి. ఓకే, జాతీయత ఏదైనా కూడా మొత్తం మనిషి అంటే ఒకటే జాతి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అంటే ఏమంటున్నాడు? ఏలియా ప్రవక్త అయినా కూడా ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మనతో సమానంలోకి తీసుకొచ్చి యాకోబు గారు కూర్చోబెడుతున్నారు. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం గల, ఏలియా అనుకుందాం, దైవజనుల సార్ గారిని ఏలియా అనుకుందాం. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా మన దృష్టిలో ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు, అపోస్తలుల స్థాయిలో ఉంటాడు. అర్థమైందా? గౌరవం పొందుకునే స్థాయిలో అన్నమాట. సార్ గారు ప్రార్థన చేసి జరుగుతుందా? సార్ ప్రార్థన జరుగుతుందా? జరుగుతుంది. చాలా బలంగా దేవుడు వింటాడా? వింటాడు. అర్థమైందా? దైవ సేవకుల ప్రార్థన దేవుడు వింటాడు, యవనస్తుల ప్రార్థన దేవుడు వింటాడు, చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. ఎన్ని తప్పించుకునే మాటలు. అర్థమైందా? ఏది అయ్యా మీరు చేయండి, యవనస్తుల ప్రార్థన బాగా దేవుడు ఉంటాడు, నువ్వు చేసుకోలేని చెప్పు. మీకు అర్థమవుతుందా? మన వంటి స్వభావము గల మనుష్యుడే అంటే చూడండి, ఏలియా ప్రవక్తగా చేశాడు కాబట్టి దేవుడు ఆలకించాడని చెప్పకుండా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా ఏమని రాయిసంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండినట్లు ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, మళ్ళీ వర్షం పడాలని ఆయన ప్రార్థన చేస్తే వర్షం పడింది అని చెప్పేసి దేంతో నేరుగా ముడిపెడుతున్నాడు? స్వభావంతో ముడిపెడుతున్నాడు. అంటే ఈయన స్వభావాన్ని బట్టి, నీ స్వభావాన్ని బట్టి కాదురా, దేవుడు ఇతను నీతిమంతుడిగా ఎంచినాడు, నిన్ను కూడా నీతిమంతుడిగా ఎంచాడు. నీ స్వభావానికి ఆయన స్వభావానికి అతీతంగా ఆయన చేసినట్టే నువ్వు చేస్తే నీకు జరుగుతుందని. హల్లెలూయా. ఏలియా వర్షింపకున్నట్లు ప్రార్థన చేస్తే వర్షం పడలేదంట, వర్షం పడాలని ప్రార్థన చేస్తే వర్షం పడిందంట. నాకు ఆన్సర్ చెప్పండి. అంటే స్విచ్ ఏలియా చేతిలో ఉందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. స్విచ్, వర్షం స్విచ్ ఏలియా చేతిలో ఉందా? నాకు వాక్యాన్ని బట్టి చెప్పండి. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఈ ఏర్పాటు కలగజేసిన దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేమ్ స్వభావం, మనుషులందరూ ఒకటే స్వభావం అండి. ఈ స్వభావానికి అతీతంగా దేవుని నీతి మనకు ఆవదించబడింది. పుర్రుకో బుద్ధి కానీ ప్రతి ఒక్కరికి దేవుని నీతి. హల్లెలూయా. పుర్రుకో బుద్ధి ఉంటుంది, కాదనట్లేదు. అర్థమైందా? కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి అందరం బుద్ధులు పక్కన పెడతాం అవసరాన్ని బట్టి. అయ్యా బాబా ఏసయ్యా నువ్వు కాకపోతే నాకెవరున్నారా అయిపోయిన తర్వాత కథ వేరే, మనుషులతో కథ వేరే. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి అందరం కూడా స్వభావం ఏదైనా కూడా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తామా చేయమా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రకమైన సంభాషణ ఇంకో దగ్గర జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. హల్లెలూయా. అంటే నీతిమంతుని ప్రార్థన అంత బలంగా పనిచేస్తుందా?
నీ ప్రార్థన నీకు పనిచేస్తుందా? చెప్పండి. నీ ప్రార్థన కంటే నీ జీవితంలో ఎక్కువగా ఇంకెవరు ప్రార్థన పనిచేయలేదు. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు అంత మాట అన్నారంటే, అందుకే నీ జీవితాన్ని నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉద్ధరించుకుంటావనే నీ నీతిమంతుడుగా తీర్చాడు. హల్లెలూయా. మా సార్ ఉండేవాళ్ళు ఇంటర్మీడియట్లో. ఆయన కూడా, రే జీవితం అంతా వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ ఉంటే జీవితం ముందుకు పోదురా, వాళ్ళిట్ట వీళ్ళిట్ట అనుకుంటా అంటే కుదరదురా, ఫస్ట్ మనం ఎట్టా అనుకోవాలరా అనేవాడు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వెళ్తే, వీళ్ళ దగ్గరికి వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే, అర్థమైందా? అన్ని దగ్గరికి ఖర్చు పెట్టి వెళ్ళేసి వచ్చేది. వాళ్ళ దగ్గర అంత లేదు, వీళ్ళ దగ్గర లేదు. నీ దగ్గర ఫస్ట్ నీ సంగతి చెప్పు ఫస్ట్. మీకు అర్థమవుతుందా? పోయేటప్పుడేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, వీళ్ళ దగ్గర అన్నీ తిరిగామయ్యా. ఎవరు తిరగమన్నారు? మీకు అర్థమవుతుందా? నువ్వు వేసుకో ఉండే నీతేంది, నువ్వు చేసే ప్రార్థనలేంది. హల్లెలూయా. మ్యాచింగ్ కావట్లేదు. దేవుడు నిన్ను తన స్థాయి నీతిమంతురాలుగా తీర్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు వర్షం పడొద్దు అనుకుంటే నేను ఆపుకోవాలా? నాకు వర్షం కావాలంటే నేను చేసుకోవాలా? హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా దీన్ని అట్లా కాదు పాస్టర్ గారు, వీఆర్ మేకింగ్ ఇట్ టూ పర్సనల్, దేశమంతటికి సంబంధించి. అర్థమైందా? ఇన్నిసార్లు చేస్తున్న వర్షం గురించి ఇప్పుడు నాకు చెప్పొద్దు. హల్లెలూయా. వర్షాకాలంలో కొన్ని రోజులు ముఖ్యమైన పనులు ఉంటాయి. ప్రభువా నాకు ఈరోజు పని ఉంది, నాకు తెలియదు, నాకు వర్షం వద్దు అంటే వర్షం పడలేదు ఆ రోజు, తక్కువ రోజు పడింది కావాలంటే. హల్లెలూయా. ఇన్నిసార్లు చేసుకోనా? నీ జీవితానికి సంబంధించిన ఉద్ధరింపు నువ్వు చేసుకోవడానికి ప్రార్థనలో నన్ను దేవుడు నీతిమంతుడిగా దేవుడు తీర్చినాడు. హల్లెలూయా. నీ నీతి నీకు ఉపయోగపడాలా, దేవుడు నేను తీర్చినందుకు నీకు ఉపయోగపడాలా, పక్కన వాళ్ళకు ఉపయోగపడాలా? హల్లెలూయా. ఇంకొక వచనం చివరిగా, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం, బ్యూటిఫుల్ వర్స్. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి. లుస్త్రలో అందరు తీశారా? లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినను గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు, ఏదేది ఇదే రోజుల్లో మాలాంటి వాళ్ళు ఎవరన్నా బిగ్గరగా మాట్లాడితే, అంత బిగ్గరగా అవసరమా అంటారు. ఏది యేసు ప్రభు బిగ్గరగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, బైబిల్లో తెడగ రాయబడినాయి. పౌలు గారు బిగ్గరగా మా సందర్భాలు ఉన్నాయి. పాస్టర్లు వీళ్ళంతా అట్టున్నట్టున్నారే, గట్టిగా మాట్లాడుతున్నారే. ఒరయ్యా, మీకు చిన్నగా మాట్లాడినా నొప్పే, మీకు పెద్దగా మాట్లాడినా నొప్పే, మీకు నువ్వు వెచ్చగా ఉండాలిరా స్వామి. అర్థమైందా? ఎక్కువ కాకలో ఉండకూడదు, ఎక్కువ చల్లలో ఉండకూడదు. ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు ఉండాలి. అది ఆత్మీయత. చచ్చిపోంటారా స్వామి అంట నేను, అట్లా ఉండకూడదండి. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా ఏమన్నాడు? చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపది అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్రుపది యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. 14. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏంది? వాళ్ళు ఇంకా దేవుడిని నమ్ముకోవాలా? వాళ్ళందరూ కూడా పూజలు చేసే దాంట్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఏం మాట్లాడుతున్నారు? అయ్యా, మేము కూడా మీలాంటి మనుషులమే,
హల్లెలూయా. అట్లా మీరు ఎట్లా చేయగలుగుతున్నారు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం అని అంటే, మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం, మా మనవి దేవుడు బలంగా స్వీకరిస్తాడు కాబట్టి. హల్లెలూయా. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. అంటే దేవుడు దానికి నో చెప్పలేడని అర్థం. దేవుడు ఆ విజ్ఞాపనను కాదనలేడని అర్థం. గుర్తుపెట్టుకోండి అన్నమాట. అదే సందర్భం, అదే అర్థమైందా. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే అదట్లయితే ఫస్ట్ దేవుని చిత్తమో కాదో కనుక్కోవాలి కదా. దొరికారు. ఫస్ట్ ఏం కనుక్కోవాలంట? ఫస్ట్ కనుక్కోవాలి కదా. కొంతమంది కనుక్కోవడానికి జీవితాలు అయిపోతూ ఉంటాయి. కొంతమంది కనుక్కున్నావా లేదని మనం వస్తామే చూడడానికి. ఎప్పుడు అయ్యా పొలం తీసుకుని వస్తామే, అయ్యా కనుక్కున్నావా లేదు, అయ్యో కనుక్కోకుండానే పోయావే అని అడగాల్సి వస్తుంది. మీకు అర్థమైందా? కొందరు కనుక్కునే పనిలోనే ఉంటారు జీవితం మొత్తం. బైబిల్ ఉండేది ఎందుకు? హల్లెలూయా. సందర్భం చూడండి. సూర్యుడు ఉంటే, వెలుతురుంటే ఇశ్రాయేల్ సైన్యం గెలుస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా? ఈయన చేతులు పైకెత్తున్నంత కాలం గెలుస్తూ ఉంది. మోషే గారు చేపకతని గెలుస్తూ ఉంది అనమాట. వారు వన్ సైడ్ అయిపోయింది. ఈయన చేతులు నొప్పి దినిస్తూ ఉంటే మళ్ళీ ఇశ్రాయేల్ సైన్యం వీక్ అవుతా ఉంది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని గ్రహించాల నాయకులు అనే వాళ్ళు అనమాట. అరే చేతులు పైకెత్తుంటే బాగుంది సెంటిమెంటు. నువ్వు అట్లా నిలబడి 6, నువ్వు ఈ పక్కే కూర్చోరా 6, నువ్వు నైరుతి కూర్చోరా 4. మీకు అర్థమైందా? క్రికెట్ ఆడే వాళ్ళకు ఉన్నంత కనీస ఇంగిత జ్ఞానం మనం లేకపోతే అట్లా. అప్పుడు మోషే గారు ఏం చేశారు? చేతులు పైకెత్తుండి గెలుస్తామన్నామని చెప్పేసి యెహోషువ ఒక పక్క, ఇంకొక ఆయన ఈ పక్క చేతులు సపోర్ట్ కూర్చోబెట్టారు. అంటే ఏమి? గెలవడం దేవుని చిత్తము, చేతులు పైకెత్తబడిన దేవుని చిత్తం అని గ్రహించి సపోర్ట్ పెట్టుకున్నారు. హల్లెలూయా. చిత్తాలు గ్రహించాలండి, ఫాస్ట్ గ్రహించాలా. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంటే పసిగట్టగలగాల, గ్రహించగలగాల. మీటింగ్లు పెట్టడం దేవుని చిత్తమా, వద్దని కూడా దేవుని చిత్తమా? అదేది మనం ఏంటంటే మానవ ప్రయత్నం, దేవుని ప్రయత్నం. ఏదేది అయితే ప్రభుకు స్తోత్రం, కాకపోతే ప్రభుకు స్తోత్రం. ఏ లెక్కది? అది ఏ లెక్కది? అంటే లాజరు చనిపోయాడు దేవునికి స్తోత్రం, లాజరు తిరిగి దేవునికి స్తోత్రం. అది ఎట్లయితుంది అది? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నీతిమంతుడుగా తీర్చబడింది ఏంటనంటే, దయచేసి జాగ్రత్త గమనించండి. నేను ముగిస్తా ఉన్నా, జాగ్రత్త గమనించండి. ఈ మాట నీ కొరకే. దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చింది ఎందుకంటే, నువ్వు ఏ విషయం వైపు ప్రార్థనను తీవ్రతరం చేస్తావో అది ఖచ్చితంగా జరిగిపోద్ది. హల్లెలూయా. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవుడు నీతిమంతులుగా తీర్చింది ఎందుకనంటే, ప్రార్థన ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికే. హల్లెలూయా. నువ్వు చూడండి, ఎండ వేడిమి కరెక్ట్గా ఈ బాటిల్ మీద పడాలి అనుకున్నప్పుడు భూతద్దం తీసుకొని వచ్చి కరెక్ట్గా పెట్టి దాన్ని తీక్షణం చేయగలిగితే నేరుగా కిరణాలన్నీ కూడా సూక్ష్మంగా తయారైతూ నేరుగా ఒక ప్రాంతం మీదే పడతాయి. అవునా కదా? అప్పుడు ఆ వేడిమంతా కూడా బాడీ తగులుతుంది. అవునా కదా? నీ పాత్ర ప్రార్థనలో అదే. హల్లెలూయా. నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి దేవుని శక్తిని నేను గ్రహించుకొని ఏ కేంద్రంలో కావాలంటే ఆ కేంద్రంలోకి ప్రార్థన ద్వారా దేవుని సామర్థ్యాన్ని నేను సరఫరా చేసుకోగలను. హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత వైపు కావాలంటే స్వస్థత వైపు, ఆర్థిక విషయాల్లో కావాలంటే ఆర్థిక విషయాల్లోకి, కృపావరాల విషయంలో కావాలంటే కృపావరాల్లోకి, సంఘ విస్తరణకు కావాలంటే సంఘ విస్తరణకి, వ్యాపారం వైపు కావాలంటే వ్యాపారం వైపు, కుటుంబ విషయాల్లో కావాలంటే కుటుంబ విషయాల వైపు. ముసికేసామా, ప్రార్థన చేసామా, దేవుడు కార్యం చేసేసాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. మామూలుగా క్రైస్తవులంటే సమాజంలో ఒక భయం రావాలా. ఏం తెలుసా? మామూలుగా కొందరు కత్తి బయటకు తీస్తే భయం వచ్చేస్తుంది, కొందరు పిస్టల్ తుపాకీ బయటకు తీస్తే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. అర్థమైందా? క్రైస్తవుల్లో స్త్రీలు ముసిగేశారంటే మిగతా వాళ్ళు భయం రావాలి. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా డెన్ 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 అని చెప్పేసి బయట ఇట్లా కడతారనమాట. అమ్మ కొట్టబోతుందని అర్థం. అర్థమైందా? అవునా? డెన్ 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 అని ఇట్లా పెట్టారంటే కొట్టబోతుంది అర్థమాట. అట్లా కాకుండా మనం డెన్ 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 అని వేసామనుకోండి, అమ్మ 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 వద్దమ్మ చెప్పాలి. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ బికాస్ యు ఆర్ మేడ్ రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్.
హల్లెలూయా. ప్రభు అంటాడు, నువ్వు అడుగు నేను చేస్తా అంటాడు. హల్లెలూయా. నువ్వు అడగకనే పొందుకున్నావు అంటున్నాడు. ప్రభు నేను అడగొచ్చా? అది నీ చిత్తమేనా? ఇది నాకు నువ్వు చేయగలవా? నేను నీతిమంతుడుగా తీర్చాను నేను. నువ్వు అడగడమే తరువాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? అర్థమైందా? ఇది కూడా ఫ్రీగా చెప్పాల్సి వస్తుంది, చెప్పేస్తాలేండి. నీతిమంతులుగానే ఫ్రీగా తీర్చబడినప్పుడు ఇవి కూడా ఫ్రీగా చెప్పేస్తే ఏముందులే. అర్థమైందా? కొంతమంది మీకు సంగతి చెప్తా. ఒక మంచి వ్యాపారం చెప్తున్నా. అందరి కొరకేమో ఒక మీటింగు, బిజినెస్ పీపుల్ కొరకు ప్రత్యేకమైన మీటింగు. ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది? మామూలు మీటింగ్ ఫీజు ఉండదు, దానికి ఫీజు ఉంటుంది. ఓకే ఓకే ఓకే, మీకు అర్థమవుతుందా? వ్యాపారవేత్తలకు ప్రత్యేకమైన కూడిక, ఎంట్రీ ఫీజు 10,000. వ్యాపారవేత్తలు కట్టేయగలరని. మీకు అర్థమైందా? ఎంత టాక్టిక్స్ అనమాట. నీతిమంతులుగానే ప్రభు ఫ్రీగా తీర్చాడు, ఇది అనిపిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫ్రీ అనే దాంట్లో పెద్ద కిటుకుందండి. ఎప్పుడైతే ఫ్రీ అనే దాన్ని అనుభవిస్తామో జీవితాలే పణంగా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. కొరత లేని స్థాయిలోకి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. నాకు అబ్రామ్ సార్ ఫ్రీగా ఏమన్నా చేస్తే నా కష్టంలో రేపు నా జీవితాన్ని పణంగా పెట్టి నేను చేసేదానికి ప్రేరేపింపు వస్తుంది, పురుకొల్పు వస్తుంది. లేకపోతే లెక్క చూసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తా నేను. ఓకే ఓకే. నీతిమంతులుగా తీర్చబడుట. ఇప్పుడు చూడండి, నేను ఈ కోట్ వేసుకున్నాను చూసారా? ఇప్పుడు నేనేమన్నాను? రక్షణ వస్త్రాలు నీతనే పై బట్ట, నీతనే మొయ్యమరపు. అర్థమైందా? ఓవర్ కోట్. మామూలుగా అయితే ఇప్పుడు కోట్స్ చిన్నగా ఉంటున్నాయి కాబట్టి, కానీ ఒరిజినల్గా కోట్ అని దేన్ని అంటామంటే ఓవరాల్గా డ్రెస్ మొత్తాన్ని కప్పేసేలాగా ఉండాలి కోట్ అంటే. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలన్నమాట డ్రెస్ మొత్తం. రెయిన్ కోట్, అది కోట్ అంటే. అర్థమైందా? ఇంకా బయట రెయిన్ ఏం పడకూడదనమాట. ఒరిజినల్ డ్రెస్ని మొత్తం కవర్ చేసేయాలన్నమాట. ఏది? కోట్ అనేది. నీతి అనేది మనకి కోట్గా ఇవ్వబడింది. హల్లెలూయా. కొంచెం కవర్ చేశాను కానీ మన రక్షణ వస్త్రాలను కవర్ చేసేందుకు పెద్ద కోట్ ఇవ్వబడింది అనమాట మనకి. హల్లెలూయా. ఈ నీతి అనే కోటుకు ఒక స్పెషాలిటీ ఏంటనంటే, నీతి అనే కోట్ అనయా డబ్బును ఆకర్షిస్తుంది అనయా. హల్లెలూయా. ఈ నీతి అనే కోట్ ఉందే డబ్బును ఆకర్షిస్తుంది. డబ్బు అందరి దగ్గరికి పోదు, నీతి మన దగ్గర పోతుంది. దీనికి కూడా ఆమె చెప్పు, నేనేం చేసేది? డబ్బు నీతి చేత ఆకర్షించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. హలో హల్లెలూయా, హల్లెలూయా. కానీ పాస్టర్ గారు ఇక్కడ మాత్రం మీరు నాకు దొరికిపోయారు. డబ్బు అంతా భక్తిహీనుల చేతిలో ఉంది. ఎక్కడుంది? పాపాత్ముల దగ్గర ఉంది. కానీ బైబిల్ తెలుసా? పోగు చేసి ఎత్తిపెట్టే పని పాపాత్ములంట. హల్లెలూయా. లాస్ట్కి ఎక్కడ రా తేలితే డబ్బు అంటే నీతిమంతుల జోబుల్లోకి తేలుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు అనుభవించేదానికి డబ్బును పోగు చేసే పని దేవుడు పాపిస్టుడికి పెట్టాడు. కొత్త స్టేట్మెంట్ లేక సొంత డైలాగులు కాదు ఇవి, బైబిల్లో మాట్లాడుతూ ఉన్నా. దాని పోగు చేయు పనిని పాపాత్మలకు దేవుడు నియమించాడంట. హల్లెలూయా. నేను రాత్రి అన్నా, నేను నీకు 3 నెలలు నేను నీతిమంతుడిని, ప్రభు యేసయ్యా నీకు వందనాలు, నీతిమంతుడుగా తీర్చు అని చెప్పుకుంటా ఉండండి. డబ్బు వస్తుంది. హల్లెలూయా. విచిత్రమైన కార్యాలు జరుగుతాయి ఆత్మకేంద్రంలో. చూడండి, ఈ నీతి అనే విషయం బయటికి కనపడదు కానీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. పాపం అనేది బయటికి కనపడదు కానీ మనసులో కార్యం చేస్తా, మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. నీతి కూడా అంతే, బయటికి కనపడదు కానీ చాలా విచ్చలవిడిగా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. వేరే వాళ్ళకి నీ మీద దయగలిగేలాగా ఏర్పాటు చేస్తుంది నీతి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఏం లేవా? డబ్బులు ఎవరు కావాలి చెప్పండి, పైపెత్తండి. డబ్బులు కావాలా వద్దా? డబ్బులు అవసరం ఉండాలి చెప్పెత్తండి. నాకు చాలా బాధలు ఉన్నాయి పాస్టర్ గారు, నా కడుపులో చాలా బాధలు ఉన్నాయండి. డబ్బు పాపిస్తుంది అంటారండి. ఏమంటారండి? డబ్బు పాపిస్తుంది అంటారండి.
తీసుకొచ్చి చర్చిలో వేస్తారండి. అయ్యో, ఎక్కడ వేస్తారు? కానుక పెట్లు పాపిస్తుందని ఎట్టేస్తారండి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? డబ్బు చెడ్డదన్నప్పుడు డబ్బుని చర్చిలో ఎట్లా వేస్తామండి? చర్చి పరిశుద్ధమైంది కదా, చర్చిలో కానుక పెట్టి పరిశుద్ధమైంది కదా, ఎట్లా వేస్తామండి? మీకు అర్థమవుతుందా? ఒక చిన్న లాజిక్ ఉంది, అది చెప్తే ఏమో వాడేస్తారు, చెప్పను. ఏనో భూమి మీద అన్ని డబ్బుతో చేస్తా ఉన్నాం, మీటింగ్స్ డబ్బులు ఖర్చు అయితే అవ్వా? చెప్పండి. నువ్వు తిండి తినడానికి డబ్బులు కావాలా వద్దా? కావాలా వద్దా? హల్లెలూయా. అవసరమా కాదా? అవసరమా కాదా? డబ్బులు అవసరం. డబ్బులు ఎంతమంది కావాలి? డబ్బులు ఎంతమంది కావాలి? వద్దు అని చెప్పండి. వద్దు, వద్దని ఎత్తక, కావాలని ఎత్తక, ఏమిలే వద్దు అని ఎత్తితే మీ కాడ ఉన్నాయి అని లెక్కలోకి వేసుకొని కొంచెం మాకు ఇవ్వని అడదామని. డబ్బులు, మనీ. హల్లెలూయా. నీతిమంతుడంట ధారాళంగా అప్పిస్తాడంట. హల్లెలూయా. నీతిమంతులు దాతృత్వం చేస్తారంట, తీసుకోపో అంటారంట. హల్లెలూయా. వాడుకోపో అని ఇస్తారంట. అట్లా ఇవ్వాలని ఉందా లేదా? చేయాలని ఉందా లేదా? ఉంది కానీ పాస్టర్ గారు అంతేనా కదా, సమస్య అదే కదా. నీకు ఆపాదించబడిన నీతి డబ్బును ఆకర్షిస్తుంది. హల్లెలూయా. దాని మోజులో పడిపోతావని కాదు, కానీ దేవుడిలాగా ఇతరులకు సహాయం చేసే దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతావని, అప్పిచ్చే స్థాయిలోకి వెళ్తావని. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పాను కదా, మళ్ళీ సవాల్ విసురుతా ఉన్నా, నేను ముగిస్తా ఉన్నా. 3 నెలల పాటు కనీసం 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 అర్థమైందా? అంటే నరాల్లోకి ఎక్కేదానికి 3 నెలలు, కనీసం 3 నెలలు. యేసయ్యా నన్ను నీతిమంతుడిగా తీర్చినందుకు వందనాలు, యేసయ్యా నన్ను నీతిమంతుడిగా తీర్చిన వందనాలు. 3 నెలలు కంట పదంగా పాడిందే పాట, పాచి పొలతో కానీ తోవిన పొలతో కానీ మీరు చేస్తానే ఉన్నారనుకోండి, తెలియకుండా డబ్బు వచ్చి నీ తలుపులు తడుతుంది. హల్లెలూయా. నాకు డబ్బు తలుపులు తట్టుంది. అర్థమైందా? సంఘంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మీ మధ్య కూడా ఇది సత్యాన్ని ప్రకటిస్తా ఉన్నా. బస్తీ మీద సవాల్, గుర్జేపల్లిలో సవాల్, ఎక్కడున్నా సవాల్. దుకాణం మొత్తం మూసేస్తా జరగకపోతే. హల్లెలూయా. లేదండి మామూలుగా జరిగేదే జరిగింది కానీ ప్రత్యేకంగా ఏం జరగలేదని అంటే మొత్తం మూసేస్తా. నేను నమ్మే దేవుడు నాకు తెలుసు, నేను నమ్మే సిద్ధాంతం నాకు తెలుసు, నీతి నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నేనే పాపిని, నన్ను దేవుడు నీతిమంతుగా తీర్చాడు, క్షమిస్తున్నా పోనీ ఈజీగా అనగలం. హల్లెలూయా. లేకపోతే అనలేం, అబ్బా అట్లే కావాలి, నీకు కూడా జరిగింది అంటాం. ఓకే పీపుల్ ఆఫ్ గాడ్, డిడ్ యు గెట్ ద మెసేజ్? వర్తమానం అర్థమైందా? హల్లెలూయా. ఎంచుకోండి, ఎంచుకోవాలి. వాక్య ప్రకారం జరిగిందా? ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. ఉచితముగా దేవుడు నీతిమంతుగా తీర్చాడు. తీర్చిన తర్వాతకి ఆ రకంగా నోరు తెరిచి మనం మాట్లాడాలి. నేను డాక్టర్గా తీర్చిదిద్దబడ్డాను, నేను డాక్టర్ని అని చెప్పుకోవడం గొప్పేం కాదు, మామూలే. నన్ను డాక్టర్ని అందరూ పిలవడం మామూలే. అర్థమైందా? అదే రీతిన నీతిమంతుడుగా మనం ప్రస్తావన చేయడము, ఇతరులని ప్రస్తావన చేయడము మామూలే, చెయ్యాలి. దేవుడు చేసిన కార్యం కదని చెప్పొద్దా? దేవుడు చేసిన కార్యం ప్రకటించొద్దా? దేవుడు చేసిన కార్యం చాటింపేయొద్దా? హల్లెలూయా. సమాజం ఎదుట నీ క్రియలు నేను కొనియాడతాను, గణపరుస్తాను, వివరిస్తానంటే యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు, నువ్వు ఏ స్థాయికి హెచ్చించబడాలో, ఏ స్థాయికి దీవించబడాలో వాటన్నిటిని నీ వైపు ఆకర్షించే ఒక ఆత్మీయ వరం, దేవుడిచ్చిన దానం, దేవుని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని కలిగి రాజులాగా, రాణిలాగా, దేవుని బిడ్డలాగా, రాజుని యాజసముగా ఈ లోకంలో ఏలుదువు గాక. ఆ ప్రకారం దేవుడిని ఉద్ధరించును గాక. ప్రభుపేట అందరికీ వందనాలు. ప్రైస్తవం.